అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారా? పార్టీలో కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును క్రియేట్ చేస్తున్నారా? ఇన్నాళ్లు పార్టీకి అన్ని తానే వ్యవహరించిన జగన్ ఇప్పుడెందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును నియమిస్తున్నారు? అటు తాడేపల్లిలోనూ సజ్జలకు చెక్ పెట్టేందుకు మరికొందరు నేతలను కీలక పదవులు ఇవ్వబోతున్నారా? ఇప్పుడు జగన్ నిర్ణయం సజ్జలకు శాపంగా మారుతోందా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరో ఏడాదిన్నర తర్వాత మరోసారి పాదయాత్రకు జగన్ రెడీ అవుతున్నారు. మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలై ఎన్నికల ముందు వరకు సాగనుంది. ఆలోపు పార్టీ బలోపేతంపై వైఎస్ జగన్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. పార్టీలో మరికొందరు నేతలకు కీలక బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అయ్యారని సమాచారం. ఇప్పటి వరకు వైఎస్ జగన్ ప్రధాన సలహాదారుగా, పార్టీ జనరల్ సెక్రటరీగా సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే ప్రధానంగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ బాధ్యతలను కొత్త వారికి అప్పగించనున్నట్టు తెలుస్తోంది. అలాగే జగన్ కు సజ్జలతో పాటుగా ఒకరిద్దరు సీనియర్ నాయకుల్ని కూడా సలహాదారులుగా నియమించే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇవే కాకుండా కేంద్ర కార్యాలయంలో మరికొన్ని మార్పు చేర్పులు చేసి కొత్త వారికి బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి అన్ని తానై వ్యవహరిస్తున్నారు. జగన్ ను ఎవరు కలవాలన్నా మాట్లాడాలన్నా సజ్జల ఓకే చెప్పాలి. ఇది పార్టీలో సీనియర్ నేతలకు ఇబ్బందిగా మారింది. కొద్ది రోజులుగా సజ్జలపై అధినేతకు చాలా మంది నేతలు వరుసగా ఫిర్యాదులు చేశారట. దాంతో సజ్జలతో పాటు మరికొందరు నేతలకు తాడేపల్లి బాధ్యతలు అప్పగించే యోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే మరికొందరికి ఉగాది నాటికి బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఇదే సమయంలో వైసీపీలో మరికొన్ని కొత్త విభాగాలు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఎవరెవరికి ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలో జగన్ వివరాలు సేకరిస్తున్నారని సమాచారం. నిజంగా వైసీపీ నిబద్ధులైన వారెవరు? మళ్లీ అధికారంలోకి పార్టీ వస్తుందనే ప్రచారం జరుగుతుండటంతో స్వార్థంతో ఉన్నవాళ్ళెవరనే విషయమై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా సీనియర్ నాయకుల అనుభవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే యువ నాయకత్వాన్ని సీనియర్లు ప్రోత్సహించేలా చర్యలు తీసుకుంటారని అంటున్నారు. మరోవైపు వైసీపీలో కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని క్రియేట్ చేసే పనిలో జగన్ ఉన్నారట. వైసీపీ రాష్ట్ర పగ్గాలు సీనియర్ నేతకు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తన చుట్టూ కేవలం 4 నేతలే ఉన్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. అందుకే ఈసారి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను సీనియర్ నేతకు అప్పగించేందుకు రెడీ అయ్యారని తెలుస్తోంది. తద్వారా పార్టీలో సీనియర్లకు సైతం గౌరవం కల్పించినట్లు అవుతుందని భావిస్తున్నారట. వాస్తవానికి వైసీపీ ఆవిర్భావం తర్వాత వైసీపీ అధ్యక్షుడిగా జగన్ రెడ్డినే కొనసాగుతున్నారు. పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మ ఉండేవారు. కానీ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంతో ఆమెకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకున్నారు విజయమ్మ. అప్పటి నుంచి పార్టీని అంతా తానే నడిపిస్తున్నారు వైఎస్ జగన్. అయితే గతంలో విజయసాయిరెడ్డి కొద్ది రోజుల పాటు జగన్ తర్వాత అన్నట్టుగా పరిస్థితి ఉండేది. అటు తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ బాధ్యతలను చూస్తున్నారు. అయితే జగన్ చుట్టూ ఉన్న వారితో పని జరగదని, పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది క్రియేట్ చేయాలన్న ఆలోచన వచ్చినట్లు సమాచారం. పార్టీ అధినేతగా జగన్ ఉంటే రాష్ట్ర పార్టీ బాధ్యతలను వేరే నేతకు అప్పగిస్తే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వినిపించిందట. అందుకే పార్టీలో ఒక్క సీనియర్ నేతకు అధ్యక్ష బాధ్యతలు కానీ, పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా కానీ అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ఎవరికి ఇస్తారనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఈ పోస్టును మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు లేదా బొత్స సత్యనారాయణకు ఇచ్చే ఆలోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వీరిద్దరూ మంత్రులుగా పనిచేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తులుగా మెదిలారు. ఆ తర్వాత జగన్ కొత్తగా వైసీపీని ఏర్పాటు చేస్తే జగన్ వెంట నడిచారు.
దాంతో జగన్ కూడా ఈ ఇద్దరికి మరోసారి మంత్రులుగా అవకాశం కల్పించారు. అందుకే వీరిలో ఒకరికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే బాగుంటుందన్న ఆలోచనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. మరోవైపు ఇన్నాళ్ళు తన చుట్టూ ఉన్న కొఠారికి చెక్ పెడుతుందని భావిస్తున్నారట. మరోవైపు సీనియర్లను కలుపుతున్నారని సంకేతాలు పంపినట్టు అవుతోంది. అందుకే వైఎస్ జగన్ ధర్మాన బొత్స వైపు మొగ్గు చూపుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.